దీంట్లో మనం పచ్చిమిర్చి గాని, ఎండుమిర్చి గాని వాడమండి. ఇంకా ఇక్కడ ఒక బంచ్ కొత్తిమీర తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా పీసెస్‌లా కట్ చేసేసుకున్నానండి. ఇంకా బాణంలో ఓ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకొని చక్కగా మగ్గనిస్తామనమాట. మరీ నల్లగా వేగిపోకూడదండి. ఈలోపు నేను కలర్‌లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని పెట్టుకున్నాను. ఇంకా చల్లారిపోయిన కొత్తిమీరని మనం మిక్సీ జార్‌లో యాడ్ చేసేసుకున్నాం. ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నామండి. తర్వాత 2 టీ స్పూన్ల నిండా కారం వేసుకుంటున్నాము. పావు టీ స్పూన్ వచ్చేసి ఆవపిండి వేసుకుంటున్నాము. అదేవిధంగా పావు టీ స్పూన్ మెంతిపిండి వేసుకున్నాము. ఒక గరిటె నిండా చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నామండి. 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకుంటాం. మనం ఈ కన్సిస్టెన్సీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకిప్పుడు మనం బాణలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. దాంట్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5, 6, ఓ టీ స్పూన్ మినపప్పు, ఓ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు,